ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ఆ ప్రసంగం ఏదైతే ఉందో వాటి గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 5వ అధ్యాయములో గత వారంలో ధన్యతల గురించి మనం నేర్చుకున్నాము. తర్వాత పోయిన వారంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, రెండవదిగా మీరు లోకమునకు మౌనమై ఉన్నారా? గట్టిగా చెప్పండి, ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఉప్పు నిస్సారమైపోతే, తన సారాన్ని కోల్పోతే దేనికి కూడా అది పనికిరాదు, కాళ్ళతో తొక్కబడడానికి తప్ప దేనికి కూడా పనికిరాదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుచు ఉన్నారు. బైబిల్లో మనం గమనించినప్పుడు హానోకు, ఏలియా అనబడినటువంటి వారు ప్రాణం ఉండగానే వారు పరలోకానికి కొనిపోబడ్డారు. సారము కలిగిన క్రైస్తవులు ఎత్తబడేటువంటి సంఘానికి సాదృశ్యంగా ఈ హానోకు, ఏలియా వారు ఎత్తబడినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కొండ మీద, రూపాంతరపు కొండ మీద మోషే, ఏలియా క్రీస్తుతో మాట్లాడినట్లుగా శిష్యులకు కనబడ్డారు. వీళ్ళిద్దరు ఎవరికి సాదృశ్యం అంటే, యేసుక్రీస్తు వారు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు మోషే ఏమో చనిపోయి ప్రభువునందు నిద్రించిన క్రైస్తవులకు సాదృశ్యము, ఏలియా గారేమో ప్రాణం ఉండగానే రూపాంతరం చెంది పరలోకానికి వెళ్ళేటువంటి క్రైస్తవులకు సాదృశ్యం. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మోషే చనిపోయినటువంటి క్రైస్తవులకు సాదృశ్యం, ఏలియా బ్రతికి ఉన్నటువంటి క్రైస్తవులకు సాదృశ్యం. కాబట్టి ప్రభువు వచ్చినప్పుడు చనిపోయిన వారు తిరిగి లేచి ఎత్తబడతారు. బ్రతికి ఉన్న మనము కూడా అన్నాడు పౌలు. మనమని ఎందుకు కలుపుకున్నాడు అంటే, యేసయ్య ఆయన ఈ లోకానికి నేనున్నప్పుడే వస్తాడు తిరిగి అనుకున్నాడు పౌలు. ఆ టైంలోనే వాళ్ళు సిద్ధపడ్డారు ఆ రీతిగా. కాబట్టి మనం నిద్రించము కానీ కనురెప్ప పాటలోనే మనం అందరము కూడా ప్రభువుని ఎదుర్కొంటాము అని, సజీవులమై నిలిచి ఉన్న మనము అని తనను కూడా పౌలు గారు కలుపుకున్నాడు. కాబట్టి సారము కలిగినటువంటి వారు తర్వాత హానోకు, ఏలియా వారైతే ఎత్తబడ్డారు. కానీ సారము లేనటువంటి లోతు భార్య, ఆమె ఉప్పు స్తంభముగా మార్చబడినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. లోకం వైపు చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభముగా మార్చబడింది. కాబట్టి సారము కలిగిన క్రైస్తవులు ఎత్తబడతారు, సారము లేనటువంటి క్రైస్తవులు ఆ రీతిగా ఉంటారు. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. అయితే ఇంకా ఉప్పులో ఉన్నటువంటి గుణాల గురించి మీకు చెప్పాను పోయిన వారంలో. అది కనుమరుగైపోయి ఉప్పు ఇతరులకు ఎలాగైతే రుచిని కలిగిస్తూ ఉందో, ఒక క్రైస్తవుడు తాను కరిగిపోతూ తాను కొంత నష్టపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో అనేకులకు, లోకస్తులకు రుచిని కలిగించే వారముగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా యేసయ్య ఏమన్నారు అంటే, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? అందరు చెప్పండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మొదట యేసయ్య అన్నాడు, నేను లోకమునకు వెలుగు అన్నాడు. కాబట్టి ఆయన మనందరినీ కూడా చీకట్లో నుండి పిలుచుకొని, ఇప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. పేతురు గారేమో చీకట్లో నుండి పిలుచుకొని వెలిగించాడు అని చెప్పాడు. కానీ పౌలు గారు ఏమన్నాడు అంటే, అసలు మీరే పూర్వం చీకటై ఉన్నారు అన్నాడు. ఏమన్నాడు? మీరే పూర్వము చీకటై ఉన్నారు, ఇప్పుడు ప్రభువునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. సరే, దేవుడు మనలను చీకటిలో నుండి పిలిచాడు, చీకటిలో నుండి పిలిచి వెలిగించాడు, వెలిగించి మళ్ళీ ఎక్కడికి పంపించాడు? చెప్పాలి గట్టిగా. పిలిచింది ఎక్కడి నుంచి? చీకటిలో నుండి. ఏం చేశాడు? పిలిచి తన వెలుగు మనకి ఇచ్చాడు. మీకు చెప్పే కదా, చంద్రునికి స్వయం ప్రకాశం లేదు, క్రైస్తవుని కూడా సొంత నీతి, పరిశుద్ధత అనేది లేదు. మన పరిశుద్ధత, మన నీతి క్రియలు కేవలము క్రీస్తు ద్వారా మనకు వచ్చాయి. కాబట్టి మనల్ని పిలిచి వెలిగించి మళ్ళీ ఎక్కడికి పంపించాడు అంటే, లోకములోనికి పంపించాడు, అంటే చీకటిలోనికి పంపించాడు. తేడా ఏమిటంటే, ఇంతకుముందు నువ్వు చీకటిగా ఉన్నావు కానీ ఇప్పుడు నీవు వెలిగించబడ్డావు. కాబట్టి యేసయ్య ఆ మాట చెప్తూ ఆయన అక్కడ 5వ అధ్యాయములో 16వ వచనములో ఆ మాట చెప్తే ఏమన్నాడు అంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును మీరు ప్రకాశింపనీయుడి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ రాయబడినటువంటి మాట, మనుషులు మీ సత్క్రియలు చూచి, అంటే మన సత్క్రియలు చూచి లోకములో ఉన్న వారందరూ కూడా పరలోకములో ఉన్నటువంటి దేవునిని మహిమపరచునట్లుగా
వారి ఎదుట ఏం చేయమన్నాడు అంటే మీ సత్క్రియలను మీరు ప్రకాశింపనీయుడి అన్నాడు. అంటే మీ సత్క్రియల వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు లోకములో మీరు ప్రకాశింపచేయుడి అని ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, ఈ చీకటి లోకములో ఉన్నటువంటి మనము క్రీస్తు అంగీకరించి క్రీస్తు ద్వారా మనము వెలిగించబడి ఆ వెలుగును లోకములో ప్రకాశింపజేయడము ద్వారా మన సత్క్రియలు చూసి లోకస్తులు ఏం చేస్తారట? దేవుని వారు మహిమపరుచున్నట్లుగా మీ సత్క్రియల వెలుగును వారి ఎదుట మీరు ప్రకాశింపనీయుడి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో జాగ్రత్తగా మనం గమనించినప్పుడు పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు అంటే తన ప్రజల మధ్యలో నివాసము చేయాలని కోరుకొని ఒక ప్రత్యక్షపు గుడారమును దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. ఈ ప్రత్యక్షపు గుడారానికి 3 భాగాలు ఉన్నాయండి. 3 భాగాలు. ఒకటి బయట నుంచి వద్దాం, ఆవరణము. రెండవది పరిశుద్ధ స్థలము. మూడవది గట్టిగా చెప్పండి అందరూ, ఏంటి? మొదటిది ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ 3. అయితే దేవుడు ఏం చేశాడు అంటే ఏమేం చేయాలో అన్నీ కూడా చెప్పాడు. మోషే గారికి ఇదిగో ఇలా ఉండాలి, పైకప్పు ఇలా ఉండాలి, ఆ తర్వాత మొసళ్ళ తోలుతో ఆ కప్పు కప్పబడాలి, ఇవన్నీ కూడా చెప్పాడు. మొసళ్ళ తోలు అంటే తెలుసు కదా మీకు, లెదర్ అంటారు చూసారా? ప్యూర్ లెదర్ అయితే అది చాలా కాస్ట్ ఉంటుందండి. మనం అనుకునే లెదర్లు ఈ లెదర్లు కావు అవి. ప్యూర్ లెదర్ బెల్ట్ అవి కానివ్వండి, అట్లాగైనా సరే ఒక 25,000 30,000 చిన్న చిన్న బెల్ట్లే. పర్సులు కూడా అంత ఉంటాయి అంటే 4,000 5,000 ప్యూర్ లెదర్ అయితే. మళ్ళీ అది మామూలుగా ఇట్లా మెరవదు, వాటిలాగా మెరవదు. అది ప్యూర్ లెదర్ ఎట్లా ఉంటుందంటే మాసిపోయినట్టుగానే ఉంటుంది, కానీ అది ప్యూర్ లెదర్. ఇంకా ఎట్లా ఉంటుందంటే పేపర్ మనం మడతేస్తే మెత్తగా ఉంటుంది చూసారా, అట్లా ఉంటుందండి. అంటే మొసళ్ళ తోలు ఏదైతే ఉందో దాన్ని లెదర్ అంటారు చూసారా, దాని నుంచి తెస్తారు, మొసళ్ళ తోలు నుంచి. కాబట్టి అంత కాస్ట్లీగా ఉంటుంది. దేవుడు అన్నీ కూడా చెప్పాడు. ఇదిగో పైకప్పు ఇలా కప్పబడాలి, ఆ తర్వాత తెరలు ఇలా ఉండాలి, ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు. సరే, ఇప్పుడు ఏమన్నాడు అంటే ఆవరణములో ఉండాల్సినటువంటి వస్తువులేంటి, పరిశుద్ధ స్థలములో ఉండాల్సిన వస్తువులేంటి, అతి పరిశుద్ధ స్థలములో ఉండాల్సినటువంటి వస్తువులేంటో ప్రభు చెప్పాడు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. అంతకుముందు చెప్పాను ప్రత్యక్ష గుడారం గురించి. మరలా ఈరోజు మన వాక్యాంశం సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆవరణం దగ్గర నుంచి వద్దాం. ఆవరణంలో ఏం పెట్టమన్నాడు? గట్టిగా చెప్పండి. ముందే ఉంది గంగాలమా, బలిపీఠం. ఏముంది చెప్పండి? ముందు బలిపీఠం ఉంది. బలిపీఠం తర్వాత ఏముంది? గంగాలం. ఏమున్నాయి అందులో? అమ్మా చెప్పండి గట్టిగా. నీళ్లున్నాయి. వాటి గురించి తర్వాత చెప్తాను. ఆ తర్వాత ఇక లోపల గుడారంలోకి రాగానే, గుడారంలోకి రావడానికి ద్వారం ఏమైనా ఉందా? ద్వారం ఉందా లేదా? గట్టిగా చెప్పాలి. ప్రత్యక్ష గుడారానికి ద్వారం లేదు. ఇట్లా ఇది ప్రత్యక్ష గుడారం అనుకుందాం. ఈ ప్రత్యక్షపు గుడారం లోపలికి రావాలంటే దానికి ద్వారం ఉండదు. తోళ్ల చేత ఆ కప్పు తెరలు ఉంటాయి చూసారా, ఆ తెర కొంచెం అట్లా నెట్టుకొని యాజకుడు లోపలికి రావాలే తప్ప ప్రత్యక్షపు గుడారానికి గుమ్మము లేదు, ద్వారం లేదు. ప్రహరీ గోడ ఉంది చూసారా, దానికి ఒక్కటే ఒక గుమ్మం ఉంటుంది. అది రానున్నటువంటి దినాలలో యేసుక్రీస్తు వారు నేనే ఏకైక మార్గం అన్నాడు చూసారా. పరలోకానికి వెళ్ళడానికి అంటే మందసం దగ్గరకు వెళ్ళడానికి ఏకైక మార్గము క్రీస్తు వారికి గుర్తుగా ఉంది. సరే, ఇప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములోనికి రావాలి అంటే ఈ పరిశుద్ధ స్థలానికి గుమ్మం ఏమీ లేదు. తర్వాత ఈ ప్రత్యక్షపు గుడారానికి కిటికీలు ఏమైనా ఉన్నాయా అంటే కిటికీలు ఏమీ లేవు. మరి వెంటిలేటర్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి కూడా లేవు. మోషే అడిగాడేమో, ప్రభువా ఇలాగైతే ఎట్లాగయ్యా, మొత్తం చీకటి ఉంటుంది కదా లోపల, నేను ఒక 2 కిటికీలు లేకపోతే 2 వెంటిలేటర్లు ఒక గుమ్మం పెట్టి నీట్గా చేస్తాను ప్రభు అంటే, నువ్వు కట్టుకోలేక నేను రానన్నాడు ఆయన. ఏమన్నాడు అంటే ఏదైనా ప్రభువు చెప్పినట్లుగా. మీకు మాట తెలుసా, దారు రంగు కూడా ఎట్లా ఉండాలో చెప్పాడండి. దారు రంగు కూడా ఎట్లా ఉండాలో ప్రభువు చెప్పాడు. సరే, ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలం ఇలా ఉండాలి అని చెప్పాడు. పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులు ఏంటో చెప్పగలరా ఒకసారి? క్రమంగా చెప్పండి. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏమిటంటే మర్చిపోవడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్, చెప్తా, గుర్తుపెట్టుకోండి.
ఈ పక్క ఏముంది అంటే దీపవృక్షము ఉంది, బంగారంతో సువర్ణంతో చేయబడినటువంటి దీపవృక్షం. అది ఎలా ఉంటుంది అంటే ఇట్లా యూ షేపులో ఉంటాయి, కొమ్మలన్నీ కూడా యూ షేపులో ఉంటాయి. దీపవృక్షం ఉంది ఈ పక్కన. అది నిత్యము కూడా మండుతూ ఉండాలి. అది ఆరిపోకుండా చూసుకునే బాధ్యత ఎవరిది అంటే యాజకునిది. అందులో ఏం పోస్తారు అంటే కల్తీ లేనటువంటి స్వచ్ఛమైన ఒలీవ నూనె పోస్తారు. అందులో ఏ నూనె? కల్తీ లేనటువంటి స్వచ్ఛమైన ఒలీవ నూనె అందులో పోస్తారు. చాలా సందర్భాలు మీకు చెప్పే కదా, మీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే పెంచబడాలి బల్ల చుట్టూ అన్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? ఒలీవ మొక్క అటు దేవుని మందిరములో దేవునికి ఉపయోగపడుతుంది. దాని నుండి తీసినటువంటి ఆ ఔషధం, ఆకులు కానీ లేకపోతే కాండము నుండి తీసిన రసం ఏదైతే ఉందో అది ఔషధంగా గాయాలకు కూడా వాడతారు. అంటే ఈ ఒలీవ మొక్క అటు మనుషులకు ఉపయోగపడుతుంది, దేవుని మందిరములో దేవునికి కూడా ఉపయోగపడుతుంది. నీ పిల్లలు కూడా ఒలీవ మొక్కల వలె ఉండాలి అంటే అర్థం ఏంటి? అటు మనుషులకు ప్రయోజనకరంగా ఉండాలి, ఇటు దేవుని పరిచర్యలో దేవుని మందిరములో కూడా వారు ఉపయోగకరంగా ఎదగాలి. అది ప్రభువు చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దీపవృక్షము దేంతో చేయబడింది? ఇప్పుడే కదా చెప్పాను, బంగారముతో చేయబడింది. అందులో మందసం కానీ లేకపోతే ఇంకేదైనా అన్నీ కూడా తుమ్మకర్రతో లేకపోతే ఇత్తడితో బయట గంగాలం వాటితో చేయబడ్డాయి. కానీ స్వచ్ఛముగా ఏది ఉన్నది అంటే దీపవృక్షం. అది స్వచ్ఛమైనటువంటి మేలిమి బంగారముతోనే చేయబడింది. దాంట్లోగా కల్తీ అనేది ఏమీ కూడా లేదు. అది గుర్తుపెట్టుకోండి. దానికి ఆపోజిట్లో ఏముంది? సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి బల్ల అంటారు. సముఖపు రొట్టెల బల్ల అంటే ఇట్లాంటి బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయండి. రొట్టె అంటే మనం చేసుకునే పలసటి రొట్టెలు కాదు, కేజీ గోధుమ పిండితో ఒక రొట్టె చేస్తారు. అంటే దాన్ని కాలుస్తారు చక్కగా. 1 కేజీ గోధుమ పిండి అంటే మీకు తెలుసు ఈ సైజు వస్తుంది కదా, ఒక రొట్టె డబుల్ రొట్టెలాగా ఈ సైజు వస్తుంది. ఇట్లాంటి రొట్టెలు ఎన్ని ఉన్నాయి? 12 రొట్టెలు ఉన్నాయండి. 6 రొట్టెలో ఒక దొంతుగా, ఇంకో 6 రొట్టెలో ఒక దొంతుగా ఉన్నాయి. ఈ 6 రొట్టెలు యాజకుడు లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే కొన్ని సందర్భాల్లో పైన రొట్టె తీసి ఏం చేస్తాడు అంటే కింద ఉంచుతాడు. కొన్ని సందర్భాల్లో కిందన్న రొట్టె తీసి ఏం చేస్తాడు అంటే మధ్యలో ఉంచుతాడు. అంటే మారుస్తూ ఉంటాడు. అది ఎవరిష్టం? యాజకునికి ఇష్టం. సరే, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మూడవదిగా ఇట్లాంటి కానుక పెట్టు లాంటి ఒక దాన్ని ఏమంటారు? ధూపవేదిక. ఏం చెప్పండి? ధూపవేదిక ఎక్కడుంది అంటే దేవుని మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లో తెర ఉంది. ఆ తెర పక్కనే ఏముంది అంటే ధూపవేదిక ఉంది. ఆ ధూపవేదిక దగ్గర యాజకుడు ఏం చేస్తాడు అంటే, నా వైపు చూడండి, ఇట్లా తిరిగి ఏం చేస్తుంటాడు? దేవునికి ధూపం వేస్తూ ఉంటాడు. ఎందుకంటే దాని ముందే తెర యువతల ఎవరున్నారు అంటే అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మందసం ఉన్నది. ఆమెన్ చెప్పండి గట్టిగా. ధూపవేదిక అక్కడే ఉంది పరిశుద్ధ స్థలంలో. కాకపోతే తేడా ఏంటంటే చిన్న తెరకు అవతల ధూపవేదిక, తెరకు యువతల ఎవరున్నారు అంటే దేవుడున్నాడు. ఒక మాట చెప్పాలి అంటే దేవుని యొక్క మందసం ఉంది. మందసంలో ఏమున్నాయి అమ్మా? బంగారం చైన్ ఒకటన్నా చెప్పండి కనీసం. కర్ణపీఠం కాదు, అహరోను. ఏ కర్ర? ఎండిపోయిన కర్ర. మరి అట్లా చెప్పరాదండి. చిగురించినటువంటి, దాని చిగురు కూడా ఒక అర్థం ఉందండి. ఏంటి? ప్రధాన యాజకుడుగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అని వారందరూ కూడా చిట్టీలు వేసుకున్నప్పుడు కొంతమందిని కర్రలు తెమ్మన్నాడు ఆయన మోషే గారు. ఎండిపోయిన కర్రలు పట్టరంటారా? ఇంత కర్రలు అన్నాడు. ఇంత ఎండిపోయిన కర్రలు తెచ్చి దాని మీద పేర్లు రాసి ఒక మూలకు పెట్టారట. పొద్దున్నే వచ్చి చూడగానే చిగురించినటువంటి అహరోను చేతి కర్రను ఎందుకన్నారు అంటే అహరోను గారి యొక్క ఎండిపోయిన కర్ర మాత్రమే చిగురించింది. అప్పుడేం చేశారు అంటే ప్రధాన యాజకుడుగా దేవుడు ఎవరు నియమించమన్నాడు అంటే అహరోను గారు నియమించమన్నాడు. అందుకొరకే ఎండిపోయిన కర్ర చిగురించింది అని చెప్పి అప్పటి నుండి ఆ కర్రను ఏమన్నారు అంటే చిగురించినటువంటి అహరోను చేతి కర్ర. ఇది దేనికి సాదృశ్యం అంటే రానున్న దినాలలో చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు యొక్క పునరుత్థానానికి సాదృశ్యంగా ఉన్నది. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇవన్నీ నేను చెప్పలే కానీ మీకు అర్థం కావడానికి మన అంశము ఇవన్నీ చెప్పాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు ఈ చిన్న పెట్టెలో, పెట్టె దేంతో చేయమన్నాడు?
తుమ్మకర్రతో. మీకు అనుదిన వాక్యదానాలు కూడా చెప్పాను ఆ విషయాలన్నీ కూడా. తుమ్మకర్రతో దేవుడు చేయమన్నాడు. ఆ తుమ్మకర్ర కనబడకుండా దానికి ఏం పొదిగించమన్నాడు అంటే మేలిమి బంగారమును దేవుడు పొదిగించమన్నాడు. మందసం కూడా దేనికి సాదృశ్యం అంటే తుమ్మకర్ర యేసయ్య మానవత్వానికి సాదృశ్యము, మేలిమి బంగారమేమో యేసయ్య దైవత్వానికి సాదృశ్యం. ఆమేన్ చెప్పండి గట్టిగా. రైట్. ఈ మందసంలో ఇప్పుడు ఏమున్నాయి అంటే చిగురించినటువంటి అహరోను గారి చేతికర్ర. రెండవదిగా ఏముంది? 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు, దేవుడు స్వహస్తాలతో వ్రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఉన్నాయి. మూడవదిగా మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర. అది చెడిపోదు, సంవత్సరం అంతా ఉన్నా కూడా అది చెడిపోదు. ఎందుకొరకు చెడిపోలేదు అంటే అది దేవుని సన్నిధిలో ఉన్నది కాబట్టి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ 3 ఎక్కడున్నాయి? మందసంలో. మందసము అంటే ఇక దేవుని మహిమకు గుర్తు. అసలు ఆ సీన్ ఎట్లా ఉంటుంది అంటే మీరు ఊహించుకోండి ఒకసారి. ఇది ప్రత్యక్ష గుడారం, అతి పరిశుద్ధ స్థలంలో మందసం. ఆ మందసానికి పైగా ఈ దాదాపుగా మేఘం, షకీనా మేఘం అంటారు చూసారా, ఆ మేఘం కనబడతా ఉంటుంది. ఈ ఇశ్రాయేలు ప్రజలు గమనించే వాళ్ళట ఆ మేఘం చూసినప్పుడల్లా అమ్మయ్య దేవుడు మాతోనే ఉన్నాడు, మా మధ్యలోనే ఉన్నాడు అని ఆనందపడిపోయేవారు. ఇక మీరు ఆలోచన చేయండి, చుట్టూ వాళ్ళ గుడారాలు, మధ్యలో ప్రత్యక్షపు గుడారము, షకీనా మేఘము, ఎంత ధైర్యంగా ఉంటుందండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. షకీనా మేఘం దాని మీద ఉందంటే మందసానికి పైగా దేవుని యొక్క మహిమ నిలిచి ఉండేది. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. అక్కడి నుంచి వద్దాం. బయట ఆవరణంలో ఏముంది చెప్పండి మళ్ళీ ఒకసారి, గట్టిగా చెప్పాలందరూ కూడా. బలిపీఠము. ఏంటి బలిపీఠము అంటే బయట ఆవరణములో దేవుడు పెట్టాడు బలిపీఠాన్ని. ఈ బలిపీఠం మీదకి మంట ఎక్కడి నుంచి రావాలి? యాజకుడు బలిని అర్పించినప్పుడు యాజకుడు మంట పెట్టడు. అగ్ని ఎక్కడి నుంచి రావాలి అంటే పరలోకములో నుండి, దేవుని యొద్ద నుండి బలిపీఠం మీదకు అగ్ని దిగి రావాలి. కాబట్టి బయట ఆవరణములో పైకప్పు అనేది లేదు. ఎందుకు పైకప్పు లేదంటే డైరెక్ట్గా అగ్ని ఎక్కడి నుంచి రావాలి? పరలోకములో నుండి దిగి రావాలి. ఇంకా జాగ్రత్త గమనించండి. ఇప్పుడు బలిపీఠాన్ని అక్కడ పెట్టాడు అంటే పాపం చేసిన వ్యక్తి ఒక పశువును తెస్తాడు, యాజకుడు దాన్ని వధించి ఆ తర్వాత తీయాల్సినవన్నీ తీస్తాడు. దేవుడు చెప్పాడు ఏమేమి తీయాలి, ఏమేమి అర్పించాలి అవన్నీ చెప్పాడు. కాబట్టి యాజకుడు కూడా ఏం తీసుకోవాలి అది కూడా చెప్పాడు. సరే, ఇప్పుడు ఆ రక్తాన్ని తీసేసిన తర్వాత, వేస్ట్ అంతా తీసేసిన తర్వాత దేవునికి అర్పించాల్సినటువంటి ఆ మాంసాన్ని ఆ బలిపీఠం మీద వేసినప్పుడు అగ్ని ఎక్కడి నుంచి రావాలి అంటే చెప్పాలి గట్టిగా, పరలోకముల నుండి రావాలి. దీని అర్థం ఏమిటంటే దేవుడు ఈ బలిని అంగీకరించాడు అని అర్థం. ఆమేన్ చెప్పండి గట్టిగా. మళ్ళీ హల్లెలూయా చెప్పొద్దు, ఆమెనే చెప్పండి. స్తోత్రం చెప్పమన్నప్పుడు స్తోత్రాలు చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. బయట బలిపీఠం ఉంది కదా, ఎక్కడి నుంచి రావాలి మంట? అగ్ని ఎవరు పంపాలి? దేవుడు పంపించాలి. కాబట్టి ఒక వ్యక్తి సంఘములోనికి రావాలి అంటే, పరిశుద్ధ స్థలములోనికి రావాలి అంటే, కరుణాపీఠం మీద ఉన్నటువంటి దేవుణ్ణి చేరుకోవాలి అంటే మొట్టమొదటి స్టెప్ ఏమిటాయంటే బలిపీఠం మీద సజీవ యాగముగా మనము కాల్చబడాలి. పాప సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నాయో, లోకములో ఉన్న దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, మందసం దగ్గరకు నీవు రావాలి అంటే బయట మొట్టమొదటిగా నువ్వేం చేయబడాలి అంటే సజీవ యాగముగా నీవు కాల్చబడాలి. నువ్వు కాల్చబడినటువంటి ఆ జీవితం ఏదైతే ఉందో ఆ బలిపీఠం అట రోడ్డు మీద పోయేవాడికి కనబడేటట్టుగా పెట్టాడు దేవుడు. ఎక్కడ పెట్టాడు? బలిపీఠాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే రోడ్డు మీద పోయే ప్రతి పనికి మాలిన వాడు, ఒక మాట చెప్పాలి అంటే ప్రతి త్రాగుబోతూ, లోక సంబంధమైన ప్రతి వ్యక్తి కూడా చూసేటట్లుగా దేవుడు ఎక్కడ పెట్టాడు బలిపీఠాన్ని అంటే మన బ్రతుకును దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే సమాజానికి తెలిసేటట్లుగా పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? లోకానికి, సమాజానికి తెలిసేటట్లుగా ఆవరణములో దేవుడు బలిపీఠాన్ని పెట్టాడు. ఇప్పుడు వాడు ఏమంటాడు అంటే, ఏం సార్ నిన్న బాగా వెలిగారు ఈరోజు ఆరిపోయారేంటి అంటాడు. వాడు ఏమంటాడు? మొన్న బాగా మంట వచ్చింది, ఇప్పుడు అంటే లోకస్తులకు అర్థమయ్యేటట్లుగా దేవుడు ఆవరణములో ఏం పెట్టాడు అంటే చెప్పాలి,
బలిపీఠాన్ని పెట్టాడు. అంటే బలిపీఠము అనగా ఒక క్రైస్తవుని యొక్క సాక్ష్యము, ఒక క్రైస్తవుని యొక్క జీవితము లోకములో ఆవరణములో ఉన్నదన్న సంగతిని మనము మరిచిపోవద్దు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, సరే బలిపీఠం మీద కాల్చబడిన తర్వాత ముందుకొచ్చామనుకోండి, గంగాళము. ఏం చెప్పండి, ఏమున్నాయి గంగాళంలో? అమ్మా, నీళ్లున్నాయి. అంటే యాజకుడు బలి అర్పించిన తర్వాత ఆ గంగాళం దగ్గర ఏం చేస్తాడు అంటే తన్ను తాను ఆయన శుద్ధీకరించుకుంటాడు. అంటే కాళ్ళు చేతులు శుభ్రంగా అన్ని కడుక్కొని శుద్ధీకరించుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే పరిశుద్ధ స్థలములోనికి రావాలి. రెండవది, గంగాళము దేనికి సూచన అంటే శుద్ధీకరణ అనుభవానికి సూచన. శుద్ధీకరణ అనుభవం లేకుండా దేవుని సన్నిధికి మనము రాకూడదు, లేకపోతే పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని సంఘములో మనము ఉండకూడదు. కాబట్టి శుద్ధీకరణ అనుభవంతో ఎక్కడికి రావాలి అంటే పరిశుద్ధ స్థలములోనికి మనము రావాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. కనుక పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే నీవు మొదటిగా కాల్చబడాలి, రెండవదిగా శుద్ధి చేయబడాలి. క్రీస్తు రక్తము ద్వారా, దేవుని వాక్యము ద్వారా నువ్వు శుద్ధీకరించుకొని ఇప్పుడు ఎక్కడికి రావాలి చెప్పండి? పరిశుద్ధ స్థలములోనికి రావాలి. పరిశుద్ధ స్థలములోనికి వచ్చావు అంటే పైన ఏముంది? పైకప్పు ఉంది. దీనికి పైకప్పు అంటే ఒక నాయకుడు ఉన్నాడు లోపల. ఎవడిష్టం వచ్చినట్లుగా వాడు ప్రవర్తించడానికి వీలు లేదు. బయట ఉన్నప్పుడు నీ ఇష్టం, పైకప్పు లేదు అక్కడ. కానీ సంఘములోనికి వచ్చావు అంటే సంఘానికి ఒక నాయకుడు ఉన్నాడు. దేవుడు అభిషేకించుకున్నటువంటి ఒక అభిషేక్తుడు సంఘములో ఉన్నాడు. కాబట్టి సంఘ నాయకునికి మనం ఏం చేయాలి అంటే అప్పగించుకోవాలి. మరి ఇప్పుడు సంఘ నాయకుడు ఏం చేస్తాడు అంటే అక్కడ శుద్ధీకరించుకొని లోపలికి వచ్చావు కదా, ఈ దీప వృక్షం ముందు చూసారా, ఆ మంట చల్లారిపోకుండా నూనె పోస్తూ ఉంటాడు యాజకుడు. అప్పుడప్పుడు నూనె ఉన్నా కూడా కొన్ని దీపాలు ఏమైపోతాయి అంటే రెపరెపలాడిపోతూ ఉంటాయి, ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. నూనె బాగానే ఉంది కదా, మరి ఏమైపోయిందయ్యా అంటే అవి వెలిగి వెలిగి ఏమైపోయాయి అంటే కొంచెం నల్లగా మసిపెట్టి అట్లా ఉంటాయి చూసారా. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? కత్తెర దెబ్బ వేస్తాడు, దాని మీద కత్తిరిస్తాడు. ఎందుకొరకంటే సేవకుడు నిన్ను కత్తిరించేది నిన్ను కించపరచడానికి కాదు, నువ్వు ఇంకా వెలుగు ఎక్కువగా ఇవ్వాలి అని. ఆమేన్ చెప్పండి గట్టిగా. సేవకుడు కత్తిరించేది ఎందుకొరకై అంటే ఒకవేళ మసిబట్టావేమో లేదా నూనె తగ్గిపోతుందేమో యాజకుడు గమనించి కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి ఈ బంగారము దేనికి గుర్తాయి అంటే స్వచ్ఛమైనటువంటి ఆత్మ అభిషేకానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఆత్మాభిషేకములో కల్తీ అనేది లేదు. కానీ ఈరోజు మనోళ్ళు ఏం చేశారు? కల్తీ చేసి పడేశారు దాన్ని. దేన్ని చెప్పాలి? ఆత్మాభిషేకం అనే పేరుతో ఈరోజు ఎంతమంది భాషల వరం లేకపోయినా భాషల వరం ఉన్నట్లుగా, ఆత్మవరాలు లేకపోయినా ఆత్మవరాలు ఉన్నట్లుగా ఎంతమంది కనపరుచుకుంటున్నారో. భాషలు లేవని నేను చెప్పడం లేదు, కానీ దేవుడు ఆత్మాభిషేకం వస్తే భాషలే ఇస్తాడా? ఆజ్ఞ లేదు బైబిల్ ఎక్కడ కూడా. ఆత్మచేత నింపబడితే భాషలే మాట్లాడాలనే ఆజ్ఞ లేదు. మరి శిష్యులు చేశారు కంటే వాళ్ళు చేసినంత నువ్వు చేయగలవా? ఏమండి, కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు. అది ఆ రోజుల్లో సూచన, ఆత్మాభిషేకం పొందుకున్నారు అనడానికి. సరే, వాళ్ళు ఏ భాష మాట్లాడారు? మనుషులకు అర్థమయ్యే భాష మాట్లాడారు. ఏ భాష? ఇంగ్లీష్ రానివాడు ఇంగ్లీష్లో, తమిళ్ రానివాడు తమిళంలో, మలయాళం రానివాడు మలయాళంలో, అంటే ఇతరులకు అర్థమయ్యే భాషలో వారు ఆత్మాభిషేకం పొందుకొని మాట్లాడారు. కాబట్టి ఆత్మాభిషేకములో కల్తీ అనేది లేదు. ఆత్మ ద్వారానే తాకబడాలి, ఆత్మ ద్వారానే మాట్లాడాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏదో ప్రార్థనలో ఒకవేళ మన స్టైల్ చెప్పండి దమ్ము ఉండాలని, లేకపోతే ప్రార్థనలో ఏదో గంభీరంగా ఉండాలని నువ్వేదో నీ సోది మాటలన్నీ భాషలన్నీ కలిపేసినంత మాత్రంలో ఆ ప్రార్థన ఏమి బలంగా ఉండదు. మళ్ళీ చెప్తున్నా, భాషలు లేవని చెప్పడం లేదు. ఆత్మాభిషేకం పొందుకునేది ఎందుకొరకై అంటే అనుదిన వాక్య ధ్యానంలో మనం మీకు చెప్పే కదా, విన్నారో లేదో కానీ సమూయేలు సౌలుతో ఏమన్నాడు? ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీకు క్రొత్త మనస్సు వచ్చును అన్నాడు. ఏమన్నాడు? ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీకు క్రొత్త మనస్సు. అంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే ప్రాథమికంగా జరగాల్సింది ఏమిటంటే పాపపు స్వభావము తొలగిపోయి క్రొత్త మనస్సు నీకు వచ్చును అని మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కనుక ప్రభువునందు ఆత్మీయులారా జాగ్రత్త.
దేవుడు క్రొత్త మనస్సును ఇవ్వడానికి తన ఆత్మ వరాలు లేకపోతే ఆత్మ అభిషేకాన్ని దేవుడు ఇస్తాడు. ఇది స్వచ్ఛమైనది, ఇందులో కల్తీ అనేది ఉండకూడదు. ఎవరినో చూసి వాతలు పెట్టుకోమాక, 4 భాషలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు. నేను చూసే కల్లారా ఏం చూశాను అంటే, నిజమైన భాషలు అంటే ఏంటి, భాషలు కానివి ఎలా ఉంటాయో నేను చూసా. 7 సంవత్సరాల బైబిల్ తరబీదులో దాదాపుగా 4 కాలేజీలో తరబీదుల్లో అవి అనుభవించాను నేను. ఒకసారి చీరాల్లో బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు మేమందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. అందరూ ఇట్లా చేతులు ఇట్లా పట్టుకొని కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. ఆ సహోదరుడి పేరు నాకు గుర్తులేదు. రాత్రి అమ్మగారు ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నా చెప్పా చాలాసేపు, అది కూడా చెప్పా రాత్రిపూట. ఈ దాదాపుగా 1 గంట వరకు అనుకుంటా, 12:30 అయింది అనుకుంటా, గంటన్నర ప్రసంగం చేసి అమ్మగారికి అంటే ఈ ఇట్లా ఆత్మ సంబంధించిన వరాలు భాషలో ఇవన్నీ అడుగుతూ ఉంటే చెప్పాను. ఆ సందర్భంలో కూడా చెప్పా. జాగ్రత్తగా గమనించండి, అందరం కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. నేను అట్లా కళ్ళు మూసుకున్నాను. ఒక్కసారిగా పెద్దగా ఆయన మాట్లాడుతూ మన భాష మారిపోయింది. అసలు ఏందబ్బని అట్లా కళ్ళు తెరిచి చూస్తే ఇక అసలు మా లోకంలో లేడు ఆయన. తలగా అట్లా పైకి ఎత్తాడు, ఏదో ఆ కంటితో చూస్తున్నట్లుగా అసలు మారిపోయింది. 2 గంటలు మాట్లాడాడు. మాట్లాడిన పదం మాట్లాడకుండా మాట్లాడాడండి. మీకు అర్థమైందో లేదో నా మాట. 2 గంటల్లో మాట్లాడిన పదం మాట్లాడకుండా భాషలు మాట్లాడుతూ అసలు ఆయన మైకులో లేడుగా, ఆయన అంటే ఆయన కంట్రోల్లో లేడు, గంతులేం వేయలేదు. కానీ ఇక అట్లా మాట్లాడుతూనే ఉన్నాడు. 2 గంటలు మాట్లాడాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత కొంచెం నెమ్మలం అయిపోయాడు. ఇంకో మాట మీకు చెప్తాను. తర్వాత పొద్దున మాకు డెవోషన్ ఉంటుంది ప్రతిరోజు, రోజుకొకరు వాక్యం చెప్పాలి. అదేందుకని ఆ రోజు ఆయనదే వాక్యం చెప్పేది. తెల్లారే వాక్యానికి ఇలాగే నిలవబడ్డాడు, రిఫరెన్స్ చదివించాడు. మాట మాట్లాడే లోపల మళ్ళీ నాలుక మళ్ళీ తిరిగిపోయింది. ఇక అట్లా మళ్ళీ కళ్ళు పైకెత్తి మళ్ళీ మాట్లాడాడు. అసలు ఎవరున్నారు ఏంటి అసలు ఏం పట్టించుకోవాలా, ఇక మాట్లాడుతూనే ఉన్నాడు అండి. వీళ్ళు అన్నాడు గ్లోరీ బాబ్బా, అదేమల్లా ఏం లేవు. ఎంత సైలెంట్గా భాషలు మాట్లాడాడంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అది మేము అనుభవించగలిగాం. కాబట్టి నువ్వు ఏదో భాష మార్చేసి మాట్లాడినంత మాత్రంలో ప్రార్థనలో పవర్ ఉంది అనుకుంటారేమో తప్ప, అన్య భాషలు కానిది ఏదైనా దేవుడిస్తే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. వరం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. లేనప్పుడు మనది ఏం లేదు కదా, నష్టమేం లేదు. దేవుడు ఏ వరం ఇస్తాడో సంఘ ప్రయోజనం కొరకు ఇస్తాడో. వరం దేవుడిచ్చేది, ఫలము నీవు ఫలించేది. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు ఒకవేళ సందర్భాన్ని బట్టి వరం ఇస్తాడు, అది లేకపోయినా పర్వాలేదు, కానీ నీవు ఫలించేది ఉందో చూసావా, ఆ ఫలాన్ని మాత్రం మనం తప్పకుండా ఫలించాలి. కనుక అన్నిటిలో కూడా తుమ్మకర్ర, ఎత్తడి ఇట్లాంటివి ఉన్నాయి తప్ప దీపవృక్షం ఉంది చూసారా, అందులో కల్తీ ఏమీ కూడా లేదు. స్వచ్ఛమైనటువంటి మేలిమి బంగారము. ఆ నూనె అందులో పోస్తూ ఉంటాడు యాజకుడు. ఆ నూనె పోస్తున్నప్పుడు ఆ దీపంలో నిత్యము కూడా వెలుగుతూ ఉండాలి. ఇందాక మీకు చెప్పే కదా, ప్రత్యక్షపు గుడారానికి ఒక్క కిటికీ లేదు, ఒక్క వెంటిలేటర్ లేదు, ఒక గుమ్మం కూడా లేదు. మోషే అడుగుంటాడేమో, అదేంటి ప్రభువా, మరి లోపలంతా చీకటిగా ఉంటుంది కదయ్యా, యాజకత్వం ఎలా చేయాలి యాజకుడు, లోపల ఏం కనబడదు కదా అంటే, దేవుడు అన్నాడు కదా, ప్రత్యక్షపు గుడారములో వెలుగే వెలుగు ఒక్కటే, అది పరిశుద్ధాత్మ వెలుగు. బయట వెలుగు ఏది కూడా సంఘములోనికి రావడానికి వీలు లేదు. బయట ఉన్న రాజకీయం కానీ, బయట ఉన్న ఆచారములు కానీ, బయట ఉన్న పాపము కానీ, అది ఏదైనా సరే ప్రత్యక్షము గుడారములోనికి సంఘములోనికి రాకూడదు. పరిశుద్ధ స్థలములో సంఘములో ఉండాల్సినటువంటి ఏకైక వెలుగు ఒక్కటే, అది పరిశుద్ధాత్మ వెలుగు. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ వెలుగు ఉండాలి సంఘంలో? గట్టిగా చెప్పండి. ఒక కిటికీ పెడతానయ్యా అంటే మళ్ళీ బయట వెలుగు లోపలికి వస్తుంది కదా. బయట వెలుగు ఏది కూడా సంఘములోనికి రాకూడదు. దీపవృక్షం మీద ఉన్న వెలుగే ఉండాలి. రైట్. ఇక దాని గురించి నేను ఎక్కువసేపు చెప్పను. దానికి ముందు ఏముందయ్యా అంటే చెప్పండి అందరు గట్టిగా. అమ్మా డైనింగ్ టేబులా? గట్టిగా చెప్పండి. సముఖపు రొట్టెల బల్ల. అందరు చెప్పండి. రాసుకోగలిగిన వారు రాసుకోండి. మళ్ళీ నా మొఖాలు చూడకుండా తర్వాత మళ్ళీ కొంచెం గుర్తుపెట్టుకోండి. దీపవృక్షము మన ఆత్మీయ జీవితానికి, ఇది ఆత్మీయ జీవితాలకు పనికొచ్చేది. ఈ విధానంలోనే ప్రభువును మనం చేరుకోవాలి. ఈ విధానం మీకు అర్థం కాకపోతే ప్రభువుని ఎప్పటికి కూడా మనము చేరుకోలేము. ఆమేన్ చెప్పండి గట్టిగా. రైట్. ఈ దీపవృక్షానికి అవతల పక్క ఎదురుగా ఏముంది? సముఖపు రొట్టెల బల్ల. దాని మీద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 12 రొట్టెలు. ఈ 12 రొట్టెలు దేనికి గుర్తుండే? 12 కుటుంబాలు. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాలు. గోత్రం అంటే కుటుంబాలు అని అర్థం. మా నిద్రపోయేవారులరా ఆమేన్ చెప్పండి గట్టిగా.
చెప్పరు మనోళ్ళు. కానీ ఎంతమంది నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రం. 2-3 కనపడుతున్నారు. జాగ్రత్త, కొంచెం కళ్ళు కడుక్కొని రాని, లేకపోతే జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. రైట్. ఈ దీపవృక్షం ఎదురుగా ఏముంది చెప్పండి? సముఖపు రొట్టెల బల్ల. ఎన్ని రొట్టెలు ఉన్నాయి దాని మీద? 12 రొట్టెలు ఉన్నాయి. ఎన్ని కేజీలతో చేశారు ఒక్కొక్క రొట్టె? కేజీ గోధుమ పిండి అంటే ఇంతలా ఉంటుంది కదా. మరి ఆ రొట్టెలు ఏం చేయాలి అంటే 6 రోజులు కూడా బల్ల మీదనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? 6 రోజులు ఆ బల్ల మీదనే ఉండాలి. మరి అవి చెడిపోవా? చెడిపోవు. ఎందుకు చెడిపోవు అంటే అవి దేవుని సన్నిధిలో ఉన్నాయి కాబట్టి అవి చెడిపోవు. అవి ఎవరు తినాలి తర్వాత అంటే యాజకుడు, యాజకుని కుటుంబము వాటిని భుజించాలి. సరే, ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? రొట్టెలు అప్పుడప్పుడు కిందున్న రొట్టె తీసి అప్పుడప్పుడు ఏం చేస్తాడు అంటే పైన ఉంచుతాడు. పైన ఉన్న రొట్టె తీసి అప్పుడప్పుడు ఏం చేస్తాడు? క్రింద ఉంచుతాడు. అంటే దీని అర్థం ఏంటి? కొన్ని సందర్భాల్లో సంఘంలో నీకు గుర్తింపు రావచ్చు, కొన్ని సందర్భాల్లో గుర్తింపు అనేది రాకపోవచ్చు. కాబట్టి గుర్తింపు వచ్చినప్పుడు పొంగిపోనక్కర్లేదు, గుర్తింపు రానప్పుడు బాధపడనక్కర్లేదు. యాజకుడు తనకి ఇష్టం వచ్చినట్లుగా ఆ రొట్టెలు ఏం చేస్తూ ఉంటాడు అంటే మారుస్తూ ఉంటాడు. అలాగని నిన్నేదో కించపరచాలనో నిన్నేదో గుర్తించలేదనో కాదు. క్లాసులో 100 మంది ఉంటారండి. ఎవడో పత్రి అని చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చిపోయాడు వేరే క్లాస్ వాడు. ఇప్పుడు టీచర్ గారు ఏం చేస్తాడు? 100 మంది పంచండిరా అంటాడా? చెప్పండి, టీచర్ గారు ఏం చేస్తారు? ఒకళ్ళు ఏదో ఎటారా ఆ చాక్లెట్ పంచరా అంటాడు. అంటే ఈయనొక్కడే గనుడు మిగతా వాళ్ళంతా కాదనా? ఏమండి, ప్రార్థన చేసే వాళ్ళ గనులు మిగతా వాళ్ళు కాదనా? లేకపోతే పాటలు పాడే వాళ్ళ గనులు మిగతా వాళ్ళు కాదనా? లేకపోతే ఆరాధించే వాళ్ళు, వాక్యాన్ని బోధించే వాళ్ళే గనులు మిగతా వారు కాదనా? ఇంత ఎత్తులు ఎందుకు కట్టామయ్య అంటే అక్కడ కూర్చుంటే అక్కడ నిలబడితే మిమ్మల్ని రీచ్ అవ్వలేమని ఎత్తులు కట్టుకున్నాం, అంతే. అంతే తప్ప మీరు మనము అందరం కూడా ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని శరీరములో, క్రీస్తు శరీరములో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. నేను చేసే పని ఏమంటారంటే నోరు పని. ఏం చెప్పండి? నోరు. గుండె కనపడుద్దా? ఎవరికి కనపడదు, కనుమరుగై ఉంటుందండి. కొంతమంది కనబడకుండా దేవుని కొరకు కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, ఈ సముఖపు రొట్టెల బల్ల, ఆ బల్ల మీద ఉన్న రొట్టెలను యాజకుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే సవరిస్తూ ఉంటాడు. ఎందుకొరకైనా అవి చెడిపోకుండా ఉండాలి. ఇక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడేముంది చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. ధూపవేదిక. అందుకొరకు కీర్తనకారుడు ఒక మాట అన్నాడు కదా, ఉదయకాల సమయంలో నా ప్రార్థన నీ సన్నిధిని ధూమము వలె చేరును అన్నాడు. అంటే ధూపవేదిక దేవుని మందసం ముందే ఉందండి, మందసం ముందే. ఇది దేనికి సూచన అంటే ప్రార్థనా జీవితానికి సూచన. దేనికి సూచన? ప్రార్థనా జీవితానికి సూచన. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే ఏదో ఒకలాగా తిప్పలబడి, ఎక్కడి నుంచి? సమర్పణ జీవితము కాల్చబడి, శుద్ధీకరించుకొని, ఆత్మచేత అభిషేకించబడి, సంఘ సహవాసములోనికి వచ్చి, ఆ తర్వాత ఇక్కడకు నువ్వు రాగలిగితే, ప్రార్థనా జీవితంలోనికి నువ్వు రాగలిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అన్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రార్థన ఎందుకు చేయాలి అమ్మా? మన బాధలన్నీ తీరడానికి, మన కష్టాలన్నీ తీరడానికి. అట్లా చెప్తే ఏమంటారు తెలుసా కొంతమంది? నాకు ఏ కష్టం లేదు, అయితే నేను ప్రార్థన చేయాల్సిన పని లేదు, అంతే అంటారు. ఇప్పుడు ప్రార్థనను అట్లా పరిచయం చేసావనుకో, ప్రార్థన అంటే ఏముంది, నీ బాధలన్నీ దేవుడికి చెప్పుకో అని పరిచయం చేశారనుకోండి, కొంతమంది ఏమంటారు? నాకు ఏ బాధ లేదు. బాధలు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేయడం కాదు. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన ద్వారా దేవుని నువ్వు కలుసుకుంటావో. దేవుని కలుసుకుంటే ఏం జరుగుతాయా? ఆయన కలుసుకోగానే జక్కయ్య ఆయనలాగా మారిపోయాడు. సమరయ స్త్రీ యేసయ్యను కలుసుకోగానే యేసయ్యలాగా మారిపోయింది. రోజు ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయనలాగా మారిపోతావు. ఒక్క మాట చెప్పాలి అంటే ప్రార్థన ద్వారా ఎవరిలాగా మారిపోతాము అంటే దేవునిలాగా మనం మార్చబడతాము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. దేవుని మందస్సు ముందు ఏముంది చెప్పండి? ధూప వేదిక. అంటే ప్రార్థన ద్వారా మందసం దగ్గర ఉన్న దేవుని మనం ఏం చేస్తున్నామో కలుసుకుంటున్నాము. ఈ ప్రాసెస్ లేకుండా నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకోండి, వాళ్ళు పాడుకున్న పాట మనం కూడా పాడుకోవాలి. ఏంటది? ఎన్ని మెట్లు ఎక్కిన కానరావేమయ్యా, ఇంకేం కానొస్తాడు? కానరాడు ఇక ఆయన. ఎందుకొరకంటే ఈ ప్రాసెస్లో నువ్వు రాలేదు కాబట్టి బలిపీఠం మీద కాల్చబడి శుద్ధీకరించుకొని ఆత్మ నింపుదలను కలిగి సంఘముతో సహవాసాన్ని కలిగి ప్రార్థనా జీవితం దగ్గరకు నువ్వు రాగలిగితే అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే బయట ఒక వెలుగు ఉంది, సంఘంలో ఒక వెలుగు ఉంది. 2 వెలుగులు ఉన్నాయి. ఎక్కడ? బయట ఒక వెలుగు ఉంది,
సంఘములో ఒక వెలుగు ఉంది. సంఘములో వెలిగే వెలుగు ఇది ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడు వెలిగించేటువంటి వెలుగు. ఇది స్వచ్ఛమైనటువంటి వెలుగు. ఈ వెలుగులో కల్మషం ఏమీ కూడా లేదు. ఇది సంఘములో మనం వెలుగుతున్నాం చూసారా. అంటే సంఘములో ఏ వెలుగు ఉండాలి అంటే బయట వెలుగు రాకూడదు, పరిశుద్ధాత్మ దేవుని వెలుగు మాత్రమే ఉండాలి. దైవికమైన కార్యాలు మాత్రమే సంఘములో జరగాలి. బయట వెలుగు ఏమిటాయంటే అది లోకస్తులు చూసేటట్లుగా పెట్టాడు. అంటే మన సమర్పణ జీవితము, మన బ్రతుకు, మన జీవిత విధానం ఏదైతే ఉందో బయట లోకస్తులు చూసేటట్లుగా దేవుడు పెట్టాడు. వెలుగు ఎక్కడి నుంచి రావాలి? అగ్ని. చెప్పాలి గట్టిగా, పరలోకముల నుండి అగ్ని రావాలి. ఇంకో మాట మీకు చెప్తాను, ఇది పరలోకముల నుండి వచ్చే అగ్ని కాబట్టి ఒకవేళ ఈ అగ్నిని ఎవడైనా ఆర్పాలని చూసినా, యోసేపు జీవితంలో గమనించినప్పుడు చిన్నప్పటి నుండి ఆయన జీవితాన్ని ఆర్పివేయాలి అని, లేకపోతే ఆయనను చంపాలి అని యోసేపు జీవితంలో అనేక మంది ఆయన వ్యతిరేకించారు. నీ జీవితంలో కూడా ఒకవేళ ఈ అగ్నిని ఆర్పాలి అని ఎవడైనా ఒకవేళ ప్రయత్నము చేసినా దేవుడు ఆరిపోనేవాడు. ఎందుకరకంటే ఆరిపోవడానికి ఇది భూ సంబంధమైన వెలుగు కాదు, ఇది పరలోక సంబంధమైనటువంటి వెలుగు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. యోసేపు వెలుగును ఆరిపోజేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆ సందర్భంలో ఆరిపోయినట్లుగానే అనిపించాడు. కానీ రాను 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 ఎంతగా వెలిగించబడ్డాడు అంటే ప్రపంచానికే ఒక దీపస్తంభముగా పెట్టాడట. ఎవరికి? అసలు ఆ ఐగుప్తు దేశానికి కాదు, ప్రపంచానికే వెలుగు ఇచ్చేటువంటి స్థాయిలోనికి దేవుడు తీసుకువెళ్ళాడు. అందుకొరకే ప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఇప్పుడు వెలుగై ఉన్నారు. బలిపీఠం మీద వెలిగించబడుతున్నావా? ఆ వెలుగును రోడ్డు మీద పోయేవాడు లోకస్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా నా సమర్పణ లోకములో ఉన్నదని ఎరిగి, ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, ఒక పాస్టర్ గారట ఇలాగే మామూలుగా వెళ్తూ వెళ్తూ వస్తూ ఆయన చెప్తుంటే విన్నా, ఆయన సాక్ష్యము, ఎక్కడో ఆయన బండి వస్తూ ఆకలి కొంచెం ఈ బజ్జీలు గారెలు అవి ఉంటాయి కదా, అవి కొనుక్కుందామని ఒక షాప్ దగ్గర ఆపాడట. బజ్జీలు అవి అమ్ముతారు కదా, ఇప్పుడు ఖమ్మంలో మీరు ఎక్కడ చూసినా ఎక్కువ ఆ రోడ్ల మొత్తం అవే ఉంటాయి. సరే మొత్తానికి అక్కడ ఆపాడట, బండి అక్కడ ఆపాడు. ఆపి ఆ బజ్జీలు అవి కొనుక్కొని అందులో పెట్టి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వారం తర్వాత లోకం ఒక ఆయన ఉంటాడు, ఎవరు తాగుబోతు ఒక ఆయన కలిశాడట. ఒక ఆయన చూసి ఏం చేశాడు అంటే, అయ్యగారండి నిన్నేంది మీ బండి అక్కడ ఆగింది అన్నాడట. మీ బండి నిన్న అక్కడ కనపడదు ఏంది అన్నాడు. ఎక్కడరా అంటే ఆ బజ్జీలు ఆ గారెల అంతా దాని పక్కన వైన్ షాప్ ఉందిగా, వైన్ షాప్ ముందు పెట్టాడు. పాప అయ్య గారు చూడదాన్ని. వైన్ షాప్ పక్కన గారెలు బూరెలు అమ్ముతారు కదా, అవి కొందామని బండి అక్కడ పెట్టాడు. మీ బండి అక్కడ ఆగిందేంది అన్నాడట. ఎక్కడరా అంటే ఆ వైన్ షాప్ పేరు చెప్పి ఆ వైన్ షాప్ ముందు ఆగింది. దీని అర్థం ఏమిటాయి అంటే నువ్వు ఆకలితోనే సావాలి కానీ బండి అక్కడ ఆపకూడదు అంతే. అంటే ఏంటి? క్రైస్తవుడిది బ్రాండ్ అంతే. ఇక అంటే ఎందుకు ఆయన ఆలోచన అంటే నువ్వు తాగుబోతుడితో సహవాసం చేసేవనుకో, చెప్పాలి గట్టిగా, ఒక వ్యభిచారితో నువ్వు సహవాసం చేసేవనుకో, ఒక భక్తుడు ఏమన్నాడు అంటే నీ క్యారెక్టర్ ఏంటో చెప్పాలి అంటే నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే నీ క్యారెక్టర్ ఏంటో నేను చెప్తాను అన్నాడు. నీ స్నేహితులు ఎవరో చెప్తే నీ క్యారెక్టర్ ఏంటో చెప్తాను అన్నాడు. మన సహవాసం ఎవరితో ఉండాలి అంటే దేవునితో ఉండాలి. మరి ఆయనతో సహవాసం చేయాలి అంటే ఎన్ని దాటుకుంటూ రావాలో, బలిపీఠం దగ్గర కాల్చబడి శుద్ధీకరించుకొని దీపవృక్షం దగ్గర వెలిగించబడి సంఘముతో సహవాసమును కలిగి ప్రార్థనా జీవితం దగ్గరకు నువ్వు రాగలిగితే ప్రభు ఏమన్నాడు అంటే అక్కడ నేను నిన్ను కలుసుకుందును అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి చీకటిలో నుండి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, వెలిగించాడు, మరలా చీకటిలోనికి పంపించాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, మీ సత్క్రియలు చూచి లోకస్తులు పరలోకమందున్న దేవునిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును మీరు ప్రకాశింపనీయుడి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.